ఢిల్లీలో ఉన్న చలికి అసలే తట్టుకోలేకుండా ఉంటే దానికి తోడు మళ్ళీ వర్షం పడుతుంది. మరి రోజు ఏదో ఒక స్నాక్స్ అంటే చేయడానికి మనకు కూడా ఓపిక ఉండాలి కదా. ఈ రోజు అయితే అసలు ఓపిక లేదు, ఏం చేయాలరా బాబు అనుకుంటుంటే సరే అని ఒక చిన్న ఐడియా వచ్చింది. అయితే వేడి వేడికి ఎగ్ పఫ్ తినాలనిపించింది, కానీ పిండి కలిపి ఒత్తి ఇవన్నీ ఎక్కువ పని పెట్టుకోకుండా సింపుల్ గా ఇలా చేసేస్తున్నాను. ఎగ్ పఫ్ లోకి స్టఫ్ కావాలి కదా, సో ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుని లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు లైట్ గా గరం మసాలా వేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మా చిన్నప్పుడు బర్త్డేస్ కి పార్టీ అంటే ఎగ్ పఫ్ కర్రీ పఫ్ ఇవే ఫేమస్, బాగా నడిచేవి. మా కాలేజ్ ఎదురుగా ఉండే చిన్న బేకరీ, ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి పట్టాడు, అయినా సరే అక్కడ ఎంత మంది క్యూలో నిలబడి పార్టీలు చేసుకునే వాళ్ళము. ఈ రోజుల్లో పార్టీలు అంటే రెస్టారెంట్లు పబ్లు, కానీ మాకు మాత్రం అప్పట్లో బేకరీలు పానీపూరి బండ్లు. ఇంట్లో డాడీ దగ్గర ఒక 20 రూపాయలు తీసుకుంటే చాలు, అందరం చందాలు వేసుకొని చక్కగా బేకరీకో పానీపూరి బండికో పరిగెత్తే వాళ్ళం. ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ ఉంటే దాన్ని సింపుల్ గా వాటర్ తో స్ప్రింకిల్ చేసుకుని మనం చేసుకున్న స్టఫ్ అంతా అందులో పెట్టి లీక్ అవ్వకుండా బటర్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. మొత్తంగా ఒక 20 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది, ట్రై చేయండి.